వినిపించాయి. బట్ ఏదేమైనా కానీ మాట్లాడదాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతోంది. సో ఈ సమావేశం మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. మీనాక్షి నటరాజన్ ఉదంతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలపైన పట్టు కోల్పోతోందా అన్నటువంటి ఒక సంకేతం కనిపిస్తోందా? ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఇది మొదటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అట్లాగే ఓట్లు తీసుకోవడం కూడా ఓట్లు తీసుకోవడం ఎక్కువే. కాకపోతే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఇట్లా గతంలో ముఖ్యమంత్రులు మారారు. ఈ కాంగ్రెస్ వస్తే ముఖ్యమంత్రులు మారుతారని గతంలో కేసీఆర్ గారు ఎన్నికల సభల్లో చాలా సార్లు చెప్తారు. కాంగ్రెస్ గోసపడ్డట్టే మళ్ళా అని కూడా చెప్పుకుంటూ ముఖ్యమంత్రులే మారుతారు, వాళ్ళకు రోజుకో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, ఈ రెండు మాత్రం నిజమైంది. ఇంకా ఎందుకంటే ఒకటే ముఖ్యమంత్రులు మారలే కానీ ఢిల్లీ పర్యటన ఎక్కుంటాయి అనే మాట నిజమైంది. కనుక ఇవాళ మీనాక్షి నటరాజన్ విషయానికి వస్తే ఆమెకు మరి బీజేపీ నాయకుడే స్వయంగా చెప్పిండు, మాకు తెలంగాణలో ఏం సంబంధం, మాకు ఏం లేదు. మధ్యప్రదేశ్లో అయితే ఆమె సంబంధం ఉన్న విషయాల్లో మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి, కానీ అక్కడ ఏం తెలియదు కదా. కనుక మాకు కాంగ్రెస్ నాయకులు ఒప్పందించారు, బహిరంగంగా ప్రకటించారు ఆయన. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా అంటే అక్కడ ఆరో తప్పు చేసిందేమో అనిపిస్తుంది. చాలా సార్లు 25 ఏళ్ళుగా ఎన్నికల అఫిడవిట్లు సమర్పిస్తున్న ఎన్నికల మన నామినేషన్ చూస్తున్న వాడిగా చూస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఆరోపణ రాగానే టక్కన నామినేషన్ స్క్రూటిన్ రోజు తిరస్కరించవద్దు. తప్పులేమన్నట్టు కోర్టుకు పోవాలి వాళ్ళు. యాక్చువల్ గా ఇప్పుడు చూడండి, మీరు గతంలో నామినేషన్లు స్పెల్లింగ్ తప్పుపడ్డా, చిన్న ఏమైనా అక్షరం పొరపాటు ఉన్నా, లేకపోతే ఓటర్ లిస్ట్ లో పేరుకుని దీనికి ఏమైనా సీరియల్ నెంబర్ తేడా ఉన్నా నామినేషన్ తిరస్కరించేవారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల వల్ల ఏమంటే నామినేషన్ తిరస్కరించడానికి సరైన కారణం చూడండి, వాటికి తిరస్కరించొద్దు. అవసరం అనుకుంటే స్క్రూటినీ లోపే వాళ్ళకి ఏది తక్కువ ఉందో అది పెట్టి మంచి అంటే సర్టిఫికేట్స్ కానీ ఉంటే తక్కువ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసి మంచి నోటీస్ కూడా ఇవ్వాలని ఉన్నది. సార్ అదే ప్రశ్న కనిపిస్తుంది. అంటే రిటర్నింగ్ అధికారి అంత ఈజీగా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఎలక్షన్ కమిషన్ వెనక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నుంచి తీసుకుంటే ఒక రాజ్యసభ స్థానానికి అవకాశం ఉంది. ఇటు ఒకవైపు మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తెలియక ముందుకే ఈ కేసు గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నది కూడా లేదు. ఎప్పుడో 2025లో జరిగినటువంటి కేసు. సో ఇది బీజేపీ మధ్యప్రదేశ్కు అంత ఫాస్ట్గా వెళ్ళిపోవడం, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం, కనీసం వివరణ కూడా కోరకపోవడం, ఆఫ్కోర్స్ తర్వాత సుప్రీంకోర్టు ఎంట్రీ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ అన్ని అంశాలన్నీ చూస్తే ఎలక్షన్ కమిషన్ వెనకాల ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. దీంతో పాటు బీజేపీ కూడా ఇందాక మీరు అన్నారు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, బీజేపీ కూడా అభ్యర్థిని సిద్ధం చేసింది ఆల్రెడీ. సో ఇందులో క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం అందరినీ ఇప్పటికే క్యాంపులకు తరలించేస్తుంది కూడా. ఇక్కడ కొంచెం ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఆర్ఓ ఎంత కీలకమైన వాడు అంటే ఆర్ఓ అనే పూర్తిగా కీలకమైన వాడు. మొత్తం ఎలక్షన్ అయిపోయేదాకా ఆర్ఓ తప్పు చేస్తే తొలగిస్తుంది ఎలక్షన్ కమిషన్, కానీ ఆర్ఓ కీలకమైన వాడు. ఉదాహరణ చెప్పాను, ఉదాహరణకు జడ్జి ఇంట్లో దొంగతనం జరిగితే కూడా అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే. జడ్జిని కదా నేను శిక్ష వేసేవాడిని కదా అని చెప్పడానికి వీల్లేదు. ఆయన కూడా కంప్లైంట్ రాసి ఇవ్వాలి, ఆయన లేకుంటే ఆయన ఇంటి కుటుంబ సభ్యులు. అట్లా జడ్జి అక్కడ ఎట్లా, ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ అనేది పైనుంచి ఉన్నదే కానీ ఆర్ఓకి అంత కీలకమైన వ్యక్తి ఇంకెవరు ఉండరు. ఏఆర్ఓ కన్నా ఆర్ఓ అనేది తప్పేం చేసిన అంటున్నానంటే అంత ఆషామాషిగా రిజెక్ట్ చేయొద్దు అంటున్నాను. ఇప్పుడు బూతులు రాసిన అక్కడ నాన్ అప్లికేబుల్ అని రాయాలి. ఎక్కడైనా సరే మీరు రాసుకుంటూ వస్తే ఖాళీ పెట్టొద్దు. అఫిడవిట్ లో నాకు తెలిసిన అడ్వకేట్ కి ఇన్ని నామినేషన్ పత్రాలు నింపిన వాడిగా నాకేంటంటే ఆడ ఖాళీ పెట్టొద్దు. ఖాళీ పెడితే అప్పుడు కూడా ఏం చేయొచ్చు, ఇది ఖాళీ పెట్టిన నింపండి, అవసరం ఉన్నదా లేదా, నాన్నకి అప్లికేబుల్ అయితే ఏం చేస్తుంది, అప్రాపరేట్ వాటర్ అక్కడ రాయండి అని చెప్పి తిరస్కరించొద్దు, రాయించుకోవచ్చు. అటువంటిది కేసు నమోదైంది అనుకుందాం, నమోదైతే కేసు వివరాలు రాయంత మంది దొంగ అయితే కాదు కదా. నేను ఒక మాట చెప్తాను శ్రీకాంత్ గారు, గతంలో మన్మోహన్ సింగ్ గారే ఒకసారి ఆవేదనతో అన్నాడు, అబద్ధాల పునాదుల మీద నేను రాజ్యసభకు ఎన్నికయ్యాను. స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు. ఏంటంటే నేను అస్సాంలో నివాసం ఉంటున్నానా, లేను కదా, అస్సాంలో అడ్రస్ ఏదో ఒకటి, నేను ఢిల్లీలో ఉంటున్నాను, అస్సాంలో ఏదో ఒకటి అడ్రస్ ఇచ్చి నేను అస్సాంలో వచ్చి 2 సార్లు ఎన్నికైంది ఆయన. మన రాజ్యసభకు అస్సాం నుంచి ఎన్నికైంది ఆయన 2 సార్లు కూడా. నేను అస్సాంలో నివాసం ఉండలేను కానీ అస్సాం నుంచి ఎన్నికయ్యాను, అబద్ధాల పునాదుల మీద అఫిడవిట్ ఇచ్చిన అక్కడ ఉంటున్నాను, ఏదో అడ్రస్ ఇస్తే కదా అట్లా ఎన్నికైన వాడు. అంతకన్నా అధ్వానం కాదు కదా. ఇక్కడ ఏంటంటే ఒకవేళ కేసు రిజిస్టర్ అయింటే కూడా దాని తప్పు కాదు కదా. కేసు అయితే రిజెక్ట్ కాదు, కేసు అయితే ఆ నామినేషన్ స్క్రూటినీకి పోవడానికి వీల్లేదు. కేసు అయితే రాయనందుకు అన్నారు కదా. రాయనందుకు అంటే మన తెలంగాణలో చాలా గతంలో ఒక 2-3 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత
వాళ్ళు కొన్ని కేసులు దాచిపెట్టారని, కొన్ని ఆస్తులు దాచిపెట్టారని రాయలేదని చెప్తే హైకోర్టు ఎప్పుడు లాస్ట్ లో చివరిలో అనర్హుడు వేటు వేసింది. అది పూర్తి కాలే కదా. అనర్హత వేటు వేసినాక అప్పటికి పదవీ కాలం అయిపోయింది. మన దగ్గర చూడండి 2023 లోపల ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు బండ కృష్ణమోహన్ రెడ్డి 2-3 ఉన్నారు. వాళ్ళందరి మీద కేసు 5 ఏళ్ళు నడిచింది. అఫిడవిట్ లో పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేదు, వారి ఆస్తుల గురించి అప్పుల గురించి వెల్లడించలేదు అని అంటే 4 ఏళ్ళు నడిచిన తర్వాత చివరిలో కదా అనర్హత వేటు వేసింది, పోయింది కదా, అప్పటికి పదవీ కాలం అయిపోయింది కదా. అందుకని ఏమంటా అంటే వీళ్ళు కోర్టు కంటే మొదట ఆర్ఓ పెద్ద తప్పు చేసింది ఏంటంటే ఆ నామినేషన్ తిరస్కరించడం. దానికి ఏం నోటీస్ ఇవ్వాలి, మీరు ఈ కేసు ఉందా మీ మీద, వివరాలు తెలపండి అనాలి. స్క్రూటినీ తర్వాత ఒక రోజు టైం ఉంటది కదా. యాక్చువల్ గా స్క్రూటినీ రోజు కంటే తర్వాత ఏమైనా తప్పు ఉంటే తెప్పించుకునే అవకాశం ఉంటది. అది కూడా లేకుండా పక్కన రిజెక్ట్ చేసింది అంటే అది పూర్తిగా ఇల్లీగల్, చెల్లదు కూడా అంటున్నాను. ఆరు అక్కడ తప్పు చేసిండు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కొంత వెనకడుగు ఏమైనా కనిపించిందా సార్? కొంత ఏమైనా లేజినెస్ ఏమైనా కనిపించింది? ఎందుకంటే ఇంకొక అభ్యర్థిని తయారు చేయడంలో కూడా కొంత వెనకబాటుకు ఉందేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా డమ్మీ అభ్యర్థిని కూడా వేస్తారు. వేరేగా ఒకటి ఇక్కడ వేయలేదు. ఏంటంటే బీజేపీ అభ్యర్థి స్వయంగా బీజేపీ నాయకుడు చెప్తున్నాడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణలో మా ఈ కేసు ఉందని చెప్పి మాకు అప్పచెప్పింది వాళ్ళే అని అంటూ డైరెక్ట్ చెప్తున్నాడు కదా. కాంగ్రెస్ లో కోతలు తింటారు. యాక్చువల్ గా కొన్ని పత్రికలు పేరు రాయలే కానీ రేవంత్ రెడ్డి గారు దీని వెనక ఉన్నారు. ఆమెను ఎటు కాకుండా నా వద్ద నా ఘాట్గా నా గడక చేయడానికి పూనుకున్నాడు. అందుకని ఆమె మీద కక్ష తీసుకోవడం ఈ రకంగా తీసుకున్నాడో మాట్లాడుతుంది. సరే అంతవరకు పోకపోవచ్చు కానీ మిగతా నాయకులు ఎవరైనా ఉపందించవచ్చు కదా. అందించినంత మాత్రాన బీజేపీ నాయకులు పోయి అక్కడ ఇచ్చినంత మాత్రాన అది రాయకపోతే అమ్మా మీ కేసులు వివరాలు రాయలేదట అంటే